ఇంట్లో ఇప్పుడు పెంచుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా? అంటే ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలి అనుకున్నాను. నన్ను చాలా వరకు అడిగింది వచ్చి అక్వేరియంలో పెంచుకుంటే కరెక్ట్గా ఉంటుందా, లేకపోతే బౌల్లో పెంచుకుంటే కరెక్ట్గా ఉంటుందా అనేసి నన్ను చాలామంది అడుగుతాను అనమాట. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు. బౌల్స్ అనగానే యూజువలీ ఆ రౌండ్ షేప్ ఎక్కువ అదే కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. అండ్ ఆ షేప్ కూడా మ్యాటర్ అవుతుందా అక్వేరియం అనగానే? షేప్ మ్యాటర్ అవుతుంది ఖచ్చితంగా. స్పేస్ కూడా. ఒక యాక్చువల్గా బీటా ఫిష్, ఫైటర్ ఫిష్ అంటారు, మీకు ఐడియా ఉంటుంది. ఫిన్స్ పెద్ద పెద్దదిగా ఉంటుంది, మీరు చూసుంటారు. దానికి వచ్చి మినిమం 1 feet స్పేస్ ఇవ్వాలి మనం ఖచ్చితంగా. ఒక ఫిష్కి ఖచ్చితంగా ఒక ఫిష్ సైజ్కి 10x స్పేస్ మనం ఇవ్వాలి. అప్పుడే అది కొంచెం కంఫర్టబుల్గా, అది కూడా దాన్ని లైఫ్ని లీడ్ చేస్తుంది. ఆలోచించాలి, ఇప్పుడు మన దగ్గర ఎంత సైజ్ ట్యాంక్ ఉంది, ఈ సైజ్ ట్యాంక్లో ఏమేమి ఫిషెస్ మనం పెంచగలుగుతాం. ఫిషెస్లో వచ్చి చాలా రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఫిష్ అక్వేరియం తీసుకుంటాము, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టిన తర్వాత నీట్గా వాష్ చేసేసి దీంట్లో సోప్, బ్లీచింగ్ అట్లాంటివన్నీ వేయకూడదు. ఎందుకంటే అది ఫిషెస్ చనిపోతాయి అనమాట. నార్మల్గా వాటర్ వేసి లేదంటే సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకునేసి దాంట్లో వాటర్ పట్టి పెట్టేయాలన్నమాట. వాటర్ పట్టి పెట్టేసి దాంట్లో లైట్గా ఫిష్ ఫుడ్ వేయడము, ఆక్సిజన్ పంపు పెట్టిన తర్వాత దాన్ని కూడా రన్ చేయించాలన్నమాట. ఇక్కడ ఫుడ్ ఎందుకు వేస్తున్నామంటే వాటర్లో బెనిఫిషియరీ బ్యాక్టీరియా అనేది పెరుగుతూ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. ఆ బెనిఫిషియరీ బ్యాక్టీరియా ఫిషెస్కి చాలా మంచిది అనమాట. అది గ్రో అవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఆ టైంని మనం ఇక్కడ ఇస్తున్నాం.